హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఉల్లిగడ్డలతో ఒకసారి ఇలా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పప్పు దినుసులను యాడ్ చేసుకొని తాలింపు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని 1 మినిట్ ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కల మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మీరు కావాలంటే ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ముక్కలకి కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని 1 మినిట్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం కారం ధనియాల పొడి యాడ్ చేసాం కదా, అది కొంచెం ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉల్లిగడ్డ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.